ప్రైజ్ ది లార్డ్. సహోదరుడా, సహోదరి, ఈరోజు మీరు భయపడుతున్న విషయం అసలు జరగకపోతే రేపటి సమస్యలను ఈరోజే మోసుకోవడం ఆపేయండి. వాటిని దేవుని చేతిలో పెట్టండి. మత్తయి సువార్త 6:34లో ఇలా రాయబడి ఉంది, రేపటి గురించి చింతించకుడి, రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. కొన్నిసార్లు రేపేం జరుగుతుందో అని భయపడుతూ మనం ఈ రోజును కోల్పోతాం. ఏం జరుగుతుంది, అంతా బాగానే ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ యేసు మనకు గుర్తు చేస్తున్నది ఒకటే, రేపు మన చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. రేపేం జరుగుతుందో మనకు తెలియాల్సిన అవసరం లేదు. అన్నీ తెలిసిన దేవుణ్ణి మనం నమ్మితే చాలు. కాబట్టి ప్రశాంతంగా ఉండండి, ప్రార్థించండి, ఒక్కొక్క రోజును ఒక్కొక్క అడుగులా జీవించండి. ఈరోజు మీరు చేయగలిగింది చెయ్యండి, రేపటిని దేవునికి వదిలేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసయ్య, నా భయాన్ని, ఆందోళనను తొలగించండి. ఈ రోజును, రేపటిని నీ మీద నమ్మకంతో పెట్టే విశ్వాసాన్ని నాకు ఇవ్వండి. నా హృదయానికి శాంతిని, ఈ రోజుకు బలాన్ని ఇవ్వండి. నా జీవితం అంతా నీ చేతిలో పెడుతున్నాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.